కుమారుడా నీ హృదయం నాకు ఎందుకంటే అది కఠినమైపోయింది, దేవుని పట్ల కఠినమైపోయింది. దేవుని పట్ల ఎప్పుడైతే కఠినంగా ఉందో నువ్వు ఇంక మనుషుల పట్ల ఎట్లుంటావు? మనుషుల పట్ల ఎట్లుంటావు? నువ్వు చేసే పనులు ఎట్లుంటాయి? నీ మనస్తత్వం ఎట్లుంటది? నీ జీవితం ఎట్లుంటది? ఎట్లుంటదంటే ఆ కఠినమైన హృదయము స్వార్థంగా ఉంటది. దేవుడు కూడా అక్కర్లేదు అక్కడ కదా. ఈరోజు అనేకులు దేవుని దగ్గర రాలేకపోవడానికి కారణం కూడా ఈ హృదయము కఠినమైపోయింది. అందుకే అంటున్నాడు నా కుమారుడు, పాపంలో ఉన్న దేవుడు ఇచ్చేటటువంటి పిలుపు ఏంటంటే నా కుమారుడా నీ హృదయం నాకు. ఆ హృదయాన్ని నేను మారుస్తా. ఆ హృదయం మార్చబడినప్పుడు, ఆ హృదయం మెత్తం చేయబడినప్పుడు, ఆ హృదయంలో ఒక నూతన స్వభావం వచ్చినప్పుడు అప్పుడు నీ దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. నీ కొరకు నీ దేవుడు ఏ ప్రణాళిక చేశాడో తెలుస్తుంది. నీ కొరకు దేవుడు ఏం క్రయం చెల్లించాడో నీకు తెలుస్తుంది. అందుకే ప్రేమ కలిగిన దేవుడు, అందుకే దయ కలిగిన దేవుడు, అందుకే సృష్టికర్త అయిన దేవుడు, ఈ మనిషిని మానవాళిని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఏమడుగుతున్నాడక్క? నా కుమారుడా నీ హృదయం నాకు. ఆ హృదయాన్ని నేను మారుస్తా. నీ హృదయం ఇవ్వు, ముందు హృదయం ఇవ్వవు గాని మిగతావన్నీ చేస్తావు.